స్టిక్కీ నోట్ కాదు, మీరు ప్లాస్టర్ కూడా అంటించండి ఇంటికి, నాకేం భయం లేదన్నాడు. అదే ఏం చెప్పేదేముంది, నీకు ఇచ్చే మర్యాద అయిపోయింది, ఇంకా అవ్వదు ఇది. ఓకే, మర్యాద తెలవనోడు కూడా మర్యాద ఎదుర్కొంటే తప్పు. నీకు మర్యాద తెలవదు నాకు బాగా తెలుసు. నువ్వు దొంగవి అన్నప్పుడు పోయి పోలీస్ స్టేషన్ ఉంది, దానికోసమే. సర్లేదు సార్, అయితే హౌస్ స్టిక్కీ నోట్ అంటిమంటారా? హలో సార్, అనిల్ సార్. పెద్ద పోస్టర్ అంటే ఒకటి. సరే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇంటికాడికి ఇదే మాటలు మాట్లాడండి, రైట్? సరేనా? ఇంటి ఓనర్ మాట్లాడతాను, నీ గురించి ఎవరో కాల్ చేశారనేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ డ్రైవ్ ఛానల్కి. సో వీడియోలో మల్టిపుల్ ఆడియోస్ యాడ్ చేశాను, సో అన్నీ బాగున్నాయి. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో 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 చెప్పండి సార్, చెప్పండి సార్. అది ఇంకా పేమెంట్ అవ్వలేదు. పేమెంట్ మంత్ ఎండ్ చేస్తాను, కొంచెం ఫండ్ ఇష్యూ ఉండే. మంత్ ఎండ్ చేస్తారా? మరి 20 ఎందుకు చెప్పారు సార్? అయితే 20 ఏంటంటే మొత్తం డైరెక్ట్ ఇప్పుడు ట్రై చేద్దా? ట్రై చేయాలి కదా సార్. సరే సార్, ఫీల్డ్ ఆఫీసర్ వస్తున్నాను సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు టైం అడిగేసి, మీరు టైం ఇచ్చి అయిపోయేసి ఫీల్డ్ ఆఫీసర్ ఆర్మీ ఆఫీసర్ వస్తున్నాడు, భయపెట్టకన్నా అట్లా. ఒక్క సెకండ్ అర్థం కాలేదు సార్, రికార్డ్ చేసుకోండి, చెప్పండి ఒక సెకండ్. ఫీల్డ్ ఆఫీసర్స్ అని చెప్పి భయపెట్టకన్నా అంటున్నా. ఇప్పుడు ఏదో అన్నారు, ఫీల్డ్ ఆఫీసర్ ఆర్మీ ఆఫీసర్ ఏదో అన్నారు. ఫీల్డ్ ఆఫీసర్ ఆర్మీ ఆఫీసర్ వస్తున్నా అని చెప్పి భయపెట్టకండి. భయపెట్టేది ఏం లేదు సార్, ఇప్పుడు నార్మల్ రికవరీ అంటే అంతే కదా. ఫుల్ కోఆపరేట్ చేస్తాను, నో ఇష్యూ. అర్థం కాలేదు. రికవరీకి ఫుల్ కోఆపరేట్ ఇస్తారు, నో ఇష్యూ ఏం లేదు. అడ్రస్ అడగా అదేనా సార్ ఉండేది? ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో ఉన్నా సార్. ప్రజెంట్ అక్కడ ఎవరు ఉన్నారు? ప్రజెంట్ అక్కడ ఎవరున్నారో తెలియదు. అర్థం కాల. అక్కడ ఎవరున్నారో తెలియదు నాకు. అక్కడ ఎవరున్నారు తెలియదా? అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఉండరా? ఎవరు ఉండరు. సర్లేదు సార్, అయితే హౌస్ స్టిక్కీ నోట్ అంటిమంటారా? హలో సార్, అనిల్ సార్. పెద్ద పోస్టర్ అంటే ఒకటి. ఆ సార్ బెంగళూరులో ఉన్నాడంటే మీరు పోయి ఏమన్నా చేసుకొని అంటున్నారు, లైన్లో ఉన్నాడు ఇప్పుడు నా కాడ. ఒక ఓనర్తో మాట్లాడండి మీరు, ఆ ఇంటి ఓనర్తో. అదే చెప్తాను, ఆయన లేడు కదా, మీరు ఇంటికాడ పోయి స్టిక్కీ నోట్ కాదు, మీరు ప్లాస్టర్ కూడా అంటించండి ఇంటికి, నాకేం భయం లేదన్నాడు. ఎక్కడ మీది బ్రాంచ్? సార్ చెన్నై బ్రాంచ్ సార్. చెన్నైలో వస్తే మీరు ఇట్లా ఇల్లీగల్ పనులు చేపిస్తున్నారా? అర్థం కాలేదు. ఇది ఇల్లీగల్ ఏముంది సార్? ఇప్పుడు నంబర్ పైన వస్తుంది. ఇప్పుడు డబ్బులు కట్టలే. ఇప్పుడు నా కాడ ఉంది రికార్డ్, మీరు మాట్లాడింది పేమెంట్ కడతానని చెప్పి, 20 కడతానని చెప్పి, అరగంటలో కడతానని చెప్పి చెప్పారు కదా. మీరనింది, నేను కాదనింది, మీరనింది. అయ్యో నా దగ్గర సార్, నా కాడ రికార్డు ఉంది. మీరు అన్నారు, నేను అన్నారు, తెలుసుకోండి, ఏమన్నా అంటించుకోండి అని మీరు అనింది. ప్లాస్టర్ అంటిస్తారు, బ్యాంక్ లో తెలియదు మీకు? ప్లాస్టర్ అంటే నోటీస్ అంటిస్తారు, నువ్వు స్టిక్కర్ ఏమంటిస్తావు ఇంటికి? ఏంటి స్టిక్కర్ ఏమంటిస్తావు చూపెట్టు నాకు. మీరు చెప్తున్నారు ఇప్పుడు స్టిక్కీ నోట్ అంటిస్తామని మేము చెప్పాము, మీరేమన్నారు ప్లాస్టిక్ కూడా అంటించుకోండి అని చెప్పారు. ఎవరు చెప్పారు? నేను చెప్పారా, మీరు చెప్తున్నారా? స్టిక్కర్ ఎట్లా అంటిస్తావు? నీకు స్టిక్కర్ ఎట్లా అంటిస్తామని మీరు 3 నెలలు అయిపోయింది పేమెంట్ కట్టి, మా టర్మ్స్ అండ్ కండిషన్స్. స్టిక్కర్ అంటే లీగల్ నోటీస్, స్టిక్ చేయడానికి మీకు రైట్ లేదు. పంపండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉంది కదా, చూపెట్టండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చదువుకోలేదు, అదే చెప్తున్నా సార్. అదే టర్మ్స్ అండ్ కండిషన్ మీరు చదువుకోలేదు, ఫస్ట్ టైం లోన్ తీసుకున్నా, అదే చెప్తున్నా నేను. సరే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇంటికాడికి ఇదే మాటలు మాట్లాడండి, రైట్? సరేనా? ఇంటి ఓనర్ మాట్లాడతాను, నీ గురించి ఎవరో కాల్ చేశారనేసి మీరు వాళ్ళకి ఆన్సర్ చెప్పుకోండి. షూర్ సార్, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు టైం అడిగి మేము టైం ఇచ్చిన మాట్లాడతాను సార్. హ్యావ్ ఎ నైస్ డే. యూ టూ ఆల్సో. థ్యాంక్స్ సార్. హలో సార్, కృష్ణమూర్తి గారు, నేను 3:30 తర్వాత మాట్లాడతాను సార్, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా. డబ్బులు కట్టాలి సార్, అదే సార్ అడిగేది. ఎందుకు సార్ ఫోన్ చేస్తాను? డబ్బులు కట్టాలి అంటున్నాను, వేరేం లేదు. నేను 3:30 తర్వాత మీకు కాల్ బ్యాక్ చేస్తా సార్. మా కాల్ బ్యాక్ ఎందుకండి? డబ్బులు కట్టమని లేవు సార్. ఎన్నిసార్లు కాల్ బ్యాక్ అండి? అది ఎవరిని అమ్మాల్సండి కాల్ బ్యాక్? డబ్బులు అడుగుతున్నానండి, డబ్బులు కట్టమంటున్నానండి. నేను కట్టను కదా, నాకు నీ క్రెడిట్ కార్డ్ కట్టమని. నెక్స్ట్ మీ ఏజెన్సీ నుంచి ఫైల్ మూవ్ అయితే ఆ ఏజెన్సీ వాళ్ళకి నేను పే చేస్తా. అది మాట్లాడారు, నువ్వు వాళ్ళ దగ్గర కూడా అదే అబద్ధాలు చెప్తున్నావు. మాట్లాడారు, ఫోన్ ఎత్తవు. ఎవరు మాట్లాడారు? ఆర్సీఎం మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? ఆర్సీఎం మాట్లాడలేదు. నంబర్ చెప్పండి. నంబర్ చెప్పండి. నంబర్ చెప్పాం, నంబర్ చూడు. ఆర్సీఎం నంబర్ చెప్పండి. 93లో స్టార్ట్ ఏంటో చూడు స్వామి. 93 అతను ఎన్ని మాట్లాడారు? నువ్వు దొంగవే, ఎప్పుడులాగానే మాట్లాడతావు, ఎప్పుడు అదే మాదిగా. నాగా ఇచ్చావు, నేనే ఇచ్చాను. స్టేట్ బ్యాంక్ ఇచ్చింది, స్టేట్ బ్యాంక్ కట్టబోతావు. ఏమో నాకు ఇచ్చినట్టు అది మీద మాట్లాడతావు. హలో చెప్పు.
అదే ఏం చెప్పేదేముంది, నీకు ఇచ్చే మర్యాద అయిపోయింది, ఇంకా అవ్వదు ఇది. ఓకే, మర్యాద దేవుడు కూడా మర్యాద ఎదుగుతుంటే తప్పు. నీకు మర్యాద తెలియదు, నా బాగా తెలుసు. నువ్వు దొంగవి అన్నప్పుడు పోయి పోలీస్ స్టేషన్ ఉంది, దానికోసమే. దొంగ అంటే నువ్వు వచ్చి ఇంటెన్షన్ దొంగవే, అర్థమైందా? మనీ మళ్ళీ అది ప్రూవ్ చెయ్యి, అది ప్రూవ్ చెయ్యి, కోర్టుకు పిలిచి అది ప్రూవ్ చెయ్యి, క్రెడిట్ కార్డు దొంగవే, కోర్టుకు పిలిచి ప్రూవ్ చెయ్యి. ఏదో అంటున్నావే, నువ్వు టీచర్వా? అరే వచ్చుండే నంబర్ రాలేదా? రోజు నీ నెంబర్ మెసేజ్ వస్తానే ఉందా? ఎస్బీఐ నుంచి ఈ నెంబర్ మాట్లాడు, ఇంకా ఏం మాట్లాడుతూ మాట్లాడు. మాట్లాడదు కాదు, నేనేం చెప్పా? ఇప్పుడు నేను నీ దగ్గర ఒక్క నిమిషం, నీ దగ్గర ఫైల్ క్లోజ్ చేస్తే నీకు బెనిఫిట్ అవుతుంది. నారాయణ స్వామి, నాకు బెనిఫిట్ అంతా వద్దు, నీ కమిషన్ వస్తుంది. పేమెంట్ కట్టు నారాయణ స్వామి. నేను ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చి డేట్ చెప్పినప్ప ఆ టైం చెప్పిన తర్వాత కూడా మెసేజ్ బాంబరు, కాల్ బాంబరు ఎవడు పెట్టమన్నా? అవన్నీ నేను చేయలేదు, నువ్వేగా. నువ్వు నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను ప్రూవ్ చేస్తా. ప్రూఫ్ పెట్టుకొని అతను పూజ చేసుకో, మాకు కంప్లైంట్. ఎవరి కంప్లైంట్ ఇవ్వాలా? కంప్లైంట్ ఎవరి కంప్లైంట్ ఇవ్వాలా? ఎవరి మీద ఇవ్వాలా? అది కాదు, నువ్వు ఒక టీచర్ అంటావు, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వదు తెలియకుండా. అట్లాంటి మీకు తెలుసు, నాకు కాదు. అట్లా ఇల్లీగల్ పనులన్నీ మీకు తెలుసు. అర్థమైందా? ఇవన్నీ ఎందుకు ఈ చెత్త సోది? నువ్వు మాట్లాడుతున్నావు చెత్త. నేను 3:30 తర్వాత మాట్లాడతాను, అర్ధ గంట సేపు అయినా మాట్లాడతా అని చెప్తున్నా. నువ్వు నేను బిజీ టైంలో నువ్వు కాల్ చేసిన డిస్టర్బ్ చేస్తే ఎట్లా? నేను బిజీ ఉన్న టైంలో అర్థమైందా? క్రెడిట్ కార్డు యూజ్ చేసి క్రెడిట్ కార్డుకి సెటిల్మెంట్ ఇచ్చి ఏం ప్రెషర్ ఉందా పైనుంచి? ఏమన్నా అది కట్టమని చెప్పాను. పైనుంచి ఏమైనా ప్రెషర్ ఉందా? పైనుంచి ప్రెషర్ కాదు, కింద నుంచి ప్రెషర్ కాదు. మళ్ళీ ఎందుకు అంత తాతాడిపోతున్నావు? నీకెందుకు ఇవన్నీ? నీకెందుకు ఇవన్నీ? నాకు ప్రతి రికార్డింగ్, ప్రతి కాల్ రికార్డ్ అవుతుంది. నాకు ఎవడు కాల్ చేయలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. నేను ఏ నంబర్స్ వచ్చాయో చెప్పు, ఏ నంబర్ చెప్పు. నంబర్ చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? నాకేం చెప్పాను కదా, ఏది ఏజెన్సీ? బాబు నువ్వు పెద్ద మహానుభావుడు, పెద్ద తెలివి కలడు. ఈ ఆంధ్రప్రదేశ్ లో నువ్వే తెలివి కలడు, మాట్లాడు బాబు. థ్యాంక్స్ ఫర్ ఐడెంటిఫికేషన్, గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు. నీ ఏజెన్సీ ఏదో చెప్పు అంటున్నా. కాదు అతమధ్య శుద్ధపప్పు నువ్వు ఊరకంటే ఏజెన్సీ అంటే ఏజెన్సీ కాకుండా ఎవడు ఫోన్ చేస్తాను నీకు? అవును, ఏజెన్సీ పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఎస్బీఐ కార్డు ఛానల్ ఫోన్ చేస్తాను నీకు. ఏజెన్సీ పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఎస్బీఐ కార్డు ఛానల్ నువ్వు పని చేసి జీతం తీసుకునే కంపెనీ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు. ఫోన్ చేశారు, ఎత్తలేదు. మెసేజ్ పంపిస్తారు, ఎత్తలేదు. ఆ మేనేజర్ నంబర్ చెప్పు అంటున్నా. ఇప్పుడు చెప్పాను కదా, 9311. ఉండు 9311. రోజు మెసేజ్ వస్తుంది. సరే, ఆయన కాల్ చేసి నీకు కాల్ బ్యాక్ చేస్తా. నాకు ఆయన కాల్ చేసి కాల్ బ్యాక్ చేయి, వద్దని చెప్పలేదు. చేస్తా. నాకు ఒక్క నిమిషం కాల్ చేస్తానండి. హలో సార్, ఏమైంది సార్? పేమెంట్ సార్ చెప్పండి. ఇంకా మనీ రాలేదు సార్, చేస్తా. ఈ మంత్ చేస్తా. మనీ ఇంకా రాలేదు, ఈ మంత్ చేస్తా. మా కమిట్మెంట్ ఎందుకు ఇస్తుంది సార్? మీకు జాబ్ పోయింది, ఓకే. ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వట్లేదు కదా? మీకు తెలుసు ఎందుకు ఇవ్వట్లేదు సార్? ఇప్పుడు ఇవ్వట్లేదు కమిట్మెంట్. ఫస్ట్ కమిట్మెంట్ 30 తారీఖు కమిట్మెంట్ ఇచ్చిండు. అవును సార్, పోయిన ట్రై చేశారు, చెప్పారు కదా కమిట్మెంట్ వద్దని చెప్పేసి. ఇప్పుడు కమిట్మెంట్ వద్దంటారు కదా? కమిట్మెంట్ వద్దంటే మీరు రోజు ఇదే. అది ఒక నెల 1885 రూపాయలు కట్టడానికి ఎంత కమ్ చేసింది. అది కూడా మళ్ళీ మా ఎగ్జిక్యూటివ్ కట్టిండు ఆ అమౌంట్. దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ మంత్ వచ్చేసి లాస్ట్ మంత్ కూడా అలానే అయిపోతుంది. అది ఆ రోజు గడిచిపోతుంది. ఇప్పుడు ఖర్చు ఏం లేదు సార్, నా దగ్గర మనీ లేవు, జాబ్ లేదు, గ్యారెంటీ ఏం ఇవ్వట్లేదు. కమిట్మెంట్ ఇవ్వట్లేదు. కమిట్మెంట్ ఇచ్చు ఏం లేదు సార్. ఇక మరి ఎట్లా వాడుకోండి సార్? కమిట్మెంట్ ఇస్తే అట్లా, కమిట్మెంట్ ఇవ్వకపోతే ఇట్లా మీ వర్షం. కమిట్మెంట్ ఇస్తేనేమో ఈ విధంగా, కమిట్మెంట్ ఇవ్వకపోతే ఎట్లా వాడుకోరు? ఏం క్వశ్చన్ సార్ మీది? ఎట్లా వాడుకోరు? మీకేం సంబంధం? అది ఇచ్చారా మీరు నాకు మనీ? మాకే సంబంధం అని తెలుసా? అప్డేట్ చేసుకో అంతే, నీకు సంబంధం. నేను పోస్ట్ మ్యానా సార్? మరి పోస్ట్ మ్యాన్ కలెక్టరా? కలెక్టర్కి అప్డేట్ ఇస్తారా? లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి కట్టుకోవడానికి చాతగారు కానీ అన్ని మాటలు మాట్లాడుతుండు. ఒకటి చాతగాని మాట్లాడకు. నువ్వేం చాత అయితే కలెక్టర్ అయ్యేవాడి, నీకేం చాత? ఏజెంటో ఏదో నేను నా పని నేను కష్టపడి నేను చేసుకుంటున్నా. పబ్లిక్ మనీ నేను ముచ్చుతలే కదా. నేను పబ్లిక్ మనీ ముచ్చుతలే కదా. ఏదో కష్టపడి నా కష్టపడి నేను చేసుకుంటున్నా. ఏ జాబ్ చేసుకుంటున్నా నేను చేసుకుంటున్నా. ఇలాగైతే ముంచుతలే కదా మంచిదని.
ఇప్పుడు నేను ముంచుతున్నావు ఏమైనా చేస్తావు నీకేం సంబంధం అది? నువ్వు పనిష్మెంట్ గవర్నరా? పైసలు కట్టి మాట్లాడు. ఏ ప్రతి నెల ఇదేనా? ఒకటి కమిట్మెంట్ తెచ్చుకుంటా కూర్చుంటారు. ఫస్ట్ టైం కాదు నేను అంటే కమిట్మెంట్ ఏదైనా మా కోసం ఇస్తుందా సార్? ఇప్పుడు ఏం పేరు మీది? కమిట్మెంట్ మా కోసం ఇస్తుందా? మీ పేరు ఏం పేరు సార్? ఏం పొజిషన్ మీది? బిఆఫా? బ్యాంక్ ఆన్ రోలా లేకపోతే బిఆఫా? ఆన్ రోల్ సార్. ఆన్ రోల్. ఎక్కడ బ్రాంచ్ మీది? ఏం పొజిషన్ మీది బ్యాంక్ లో? మీకు అవన్నీ ఎందుకు సార్? మీకు కట్టడానికి లేదు కానీ ఇవన్నీ ఎందుకు కానీ నేను చెప్తా. వినండి ముచ్చట్లేముండే. నేను ఏమంటున్నా అంటే నా జాబ్ పోయింది, దాని వల్ల కట్టలేకపోతున్నా, నాకు టైం పడుతుంది. అవును సార్, ముందే చెప్పాలి సార్, ముందే చెప్పాలి. ఇట్లా జాబ్ డైరెక్ట్ డిఫాల్ట్ గా డైరెక్ట్ నాతో కాల్ చెప్పి డైరెక్ట్ చెప్పానా ఫస్ట్ మంత్ కి? కస్టమర్ ట్రై చేస్తారు. మీరు ఫస్ట్ మంత్ మీకు ఫస్ట్ మంత్ సార్? నేను ఫస్ట్ మంత్ అని చెప్పట్లేదు సార్. ఇప్పుడు డిఫాల్ట్ గా డైరెక్ట్ మానేయన్నా, నాతో అవ్వట్లేదు అని చెప్పేసి డైరెక్ట్ చేతులు ఎత్తేనా? ట్రై చేయనా కట్టడానికి? మీరు ట్రై చేస్తే అని చెప్తే ఒకటి ఫెయిల్ అవుతుంది, పాస్ అవుతుంది సార్. ఫెయిల్ అయిపోయింది, ఏం చేయాలి చెప్పండి? 3 నెలలు ఫెయిల్ అవుతారా సార్? ట్రై చేసి 3 నెలలు కాదు సార్, 3 నెలలు ఫెయిల్ అవుతారా? 3 నెలలు ఫెయిల్ కావాలి రాసింది. 3 నెలలు ఫెయిల్ కావాలని ఇంటెన్షన్ ఉంటాయి సార్. కట్టాలని ఇంటెన్షన్ ఉంటాయి మనిషికి. ఎక్కడ ఇంటెన్షన్ సరిపోదు సార్. 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఇంటెన్షన్ ఉండాలి. ఇంటెన్షన్ ఉండాలి సార్, ఏదైనా ఇంటెన్షన్ ఉండాలి. మరి సాధించాలని ఇంటెన్షన్ ఉంటేనే సాధించగలుగుతాం. అవును సార్, చిన్నప్పుడు మీకు లేపినప్పుడు ఏమైతామంటే పోలీస్ అవుతామని చెప్పింటావు, ఏదో ఒకటి చెప్పుకుంటావు. అయినా అది ఏజెంట్ అయినా లాస్ట్ వస్తే. నేను పోలీస్ అయితే ఎవరు చెప్పలేరు. ఏజెంట్ అయితే చెప్పినావా స్కూల్లో? మేడం జాబ్ చేసుకుంటా చెప్తా కానీ నేను ఏజెంట్ అవుతానా అదే పెద్ద చెప్పుకుంటా కాలేదు. అవసరం నాకు లేదు సార్. అబద్ధాలు రోజు అబద్ధాలు మీరు ఆడుతూ నేను ఆడతలేరు. నేను అబద్ధాలు అవసరం లేదు, ట్రై చేస్తాను చెప్పాను. ట్రై చేస్తే 2 అయితే ఒకటి ఫెయిల్ అయితే ఒకటి పాస్. ట్రై చేస్తా. మీరు కమిట్మెంట్ అంటే ఏంటంటారు సార్? ట్రై చేస్తానే దానికి కమిట్మెంట్ ఇచ్చాను సార్. కమిట్మెంట్ ఫెయిల్ అవ్వదని చెప్పానా? 3 నెలలు కమిట్మెంట్ ఫెయిల్ అని చెప్పి ఒక్కసారి ఫెయిల్ అయితే 2 సార్లు ఫెయిల్ అవుతుంది. ఎక్కడ చెప్పండి అది. అంటే కమిట్మెంట్ ఫెయిల్ అవ్వాలని ఎక్కడ రాసింది సార్? అదే చెప్తా నేను అడుగుతున్నా. రాసింది సార్ కమిట్మెంట్ ఫెయిల్ అవుతారని ఎక్కడ రాసిండు? కమిట్మెంట్ ఫెయిల్ కావచ్చు, ఫాస్ట్ కావచ్చు సార్. మీరు మాట్లాడితే నేను మస్తు మాట్లాడతా సార్. మాట్లాడదాం సార్, మాట్లాడు. మళ్ళీ నేను మస్తు మాట్లాడు సార్. మస్తు మాట్లాడి వచ్చాను నేను అందరితో మాట్లాడి. అర్థమవుతుంది మీరు ఎంత మాట్లాడొచ్చిందో. మరి తెలుస్తుంది ఇంకా అర్థమవుతుంది, మీరు మాటలతోనే అర్థమవుతుంది. తెలుసుకోవాలి. మాటలు మాట్లాడి మాయా చేశారని చెప్పేసి అర్థమవుతుంది. మాటలతో మాయ ఏం చేస్తారు? గ్యారెంటీ ఇచ్చావు, కమిట్మెంట్ ఇచ్చారు. బట్ కమిట్మెంట్ ఇస్తే ఫెయిల్ కావచ్చు, పాస్ కావచ్చు. ట్రై చేస్తాను చెప్పాను. పాస్ కావడానికి మరి ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు పాస్ అవుతారు అని వేరే 3వ మనిషి చేతిలో ఉండడానికి మన చేతిలో ఉంటుంది కమిట్మెంట్ అనేది. మనం కరెక్ట్ రాసామని మనకు తెలియాలి, పాస్ అవుతాం ఫెయిల్ అవుతామని. 3వ చేతిలో కాదు ఉండేది. ఏం మాట్లాడతా సార్? ఎవరన్నా కాల్ చేశారా మీరు? పేమెంట్ డ్యూ డేట్ కాల్ చేశారా? నేను కట్టుకున్నా కదా, సిచ్యువేషన్ బాగా పేమెంట్ మిస్ అయిపోతుంది. ఆర్ పేమెంట్ కడితే ఎవ్వరు ఫోన్ చేయరు. మరి అదే కదా, స్ట్రగుల్ వచ్చింది, జాబ్ పోయింది, లాస్ అయిపోయినాయి అని టైం అడుగుతున్నా. 1,74,000 కట్టమని చెప్తలేదు సార్. 1,74,000 ఈ రోజు కట్టమని నేను చెప్తలేదు. 1,74,000 కాదు, 1,84,000 తీసుకోండి, టైం ఇవ్వండి అంతే అడిగేది. 1,74,000 ఇప్పుడు కట్టమని నేను చెప్తలేరు. 20,000 1,74,000 అడుగుమన్నా కట్టడానికి నా దగ్గర లేదు ఇప్పుడు. నేను కట్టమంటే 20,000 కట్టమంటున్నా. లేదు టైం పడుతుంది నాకు. 20,000 కూడా రోజు ఇదే, రోజు ఒక్క రోజు ఫోన్ చేయాలి, ఫోన్ ఎత్తాలి. సరే అది కూర్చోాలి సార్. మీకు ఇచ్చే రోజు మేము ఎట్లా కూర్చుంటాం వాళ్ళ దగ్గర మీరు కూర్చోండి. ఇచ్చే రోజు ఇస్తారు, ఎందుకు ఇయ్యారు? కూర్చుంటే రావు సార్ డబ్బులు. అట్లా మీరు అనుకుంటూ కలగంటారు కూర్చుంటే వస్తాయని చెప్పేసి. జమానం అయింది మాట్లాడుతూ వస్తాయా సార్? ఇప్పుడు ఇచ్చిన జాగ్రత్త వసూలు చేసుకోవాలి, ఇట్లా చేస్తే కుదరదు. అట్లా మా ఎట్లా వసూలు చేసుకోవాలి చెప్పండి సార్, మేము మీ దగ్గర అట్లా వసూలు చేసుకుంటాం. ఒక్కటి నా దగ్గర వసూలు చేసుకోవడానికి ఏం లేదు, మీ పనే కదా అది. చెప్పాను అప్డేట్ చెప్పాను, టైం పడుతుందని చెప్పి రాసుకోండి. ఏం రాసుకోవాలి? నేను పోస్ట్ మ్యాన్ రాసుకోవడానికి. పోస్ట్ మ్యాన్ రాసుకుంటాడా? రాసుకోండి చేసుకోండి. ఏం మాటలు అవి? ఏం మాట్లాడ మరి ఏమని చెప్పించారు మీకు ఏమైనా చెప్పారా? కలెక్షన్ చేయమని చెప్పారు. అప్డేట్ రాసుకోమని చెప్పలే నాకు. రాసుకోమని చెప్పలే నాకు. ఏం చెప్పారు మరి? జాబ్ ఇచ్చినప్పుడు పైసలు వసూలు చేయమని చెప్పిండు. వసూలు కస్టమర్ కట్టలేకపోతే ఏం చేయమని చెప్పారు? వసూలు చేయమని చెప్పిండు.
కట్టలేని పొజిషన్ లో కష్టపడినప్పుడు ఇప్పుడు ఏం చేయమని చెప్పారు? కట్టలేని పొజిషన్ ఉన్నప్పుడు మీకు రీజన్ చూపించాలి. కట్టలేదు అని చెప్పి రీజన్ చూపించాలి. ఫోన్ చేయాలి నీకు. జాబ్ లో బయట గంటేశారు. జాబ్ చేస్తారని గ్యారంటీ ఉంది. మీరు ఎవరు అసలు చెప్పండి? వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మీరు ఎగ్జిక్యూటివ్ ఎవరు? మా ఎగ్జిక్యూటివ్ పోతూనే ఉంటారు. మీరెవరు సార్? మీ దగ్గరకు వస్తూనే ఉంటారు. మీరెవరు సార్? అర్థమవుతుంది సార్. మీరెవరు అంటున్నా? మీరెవరు? సార్ నేను ఎగ్జిక్యూటివ్, మాకు ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. మరి వాళ్ళని పంపిస్తాం, వాళ్ళు వస్తారు. మీరెవరు సార్? వాళ్ళు వచ్చి మాట్లాడతారు. క్వశ్చన్ అర్థమవుతుంది. ఉంటారు సార్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. చాలా ఉన్నాయి సార్. ఒకటి పైసలు వాడినప్పుడు సార్ మీరు అట్లనే రాసిచ్చారా సార్? రాసుకోండి అట్లా చెప్తారు. అంత రూపాయలు కూడా చెప్తారు రాసుకోండి అని చెప్పేసి. మీరు అట్లా పైసలు వాడుకున్న పక్కన చెప్తారా? మీనింగ్ ఏంది? అప్డేట్ తీసుకోండి మీనింగ్. ఫీడ్బ్యాక్ ఏం అప్డేట్? ఎప్పుడు 3 నెలల నుంచి అప్డేట్ తీసుకోవాలి మీ దగ్గరికి వెళ్ళి. అంటే మీరు ఎప్పుడు అంటే అప్పుడు సరే సార్ అని చెప్తే చేతులు కట్టుకొని కూర్చోవాలా మీ దగ్గర? మరి ఏం చేస్తారు చెప్పండి. మళ్ళీ అసలు ఏం పైసలు కట్టాలి సార్. పైసలు కట్టి మాట్లాడండి. మీరు ఫస్ట్ పైసలు కట్టి మాట్లాడండి. పైసలు కట్టినాక ఇతను ఏం మాట్లాడతారు? చుట్టాలా మీరు నాకు? మీరు పైసలు కట్టాలి. మీరు ఏం అడిగితే దానికి ఆన్సర్ నేను ఇస్తాను. మీకు ఐడి కార్డు పెట్టుకో, నాకు ఏం అవసరం లేదు. కానీ డబ్బులు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు, కట్టలేని పొజిషన్ లో ఉన్నా అని చెప్పి రాసుకున్నాడు. ఎట్లా కమిట్మెంట్ ఎట్లా ఇచ్చింది సార్? కట్టలేని సిచ్యువేషన్ ఉందని మీకు తెలిసి కమిట్మెంట్ ఎట్లా ఇచ్చిండు? ట్రై చేయాలి కదా. ఏం ట్రై చేయాలి? ఇవన్నీ మాటలు చిన్నపిల్లలకు చెప్పండి సార్. మీరు చెప్తే చిన్న చిన్న మాటలు ఉన్నాయా? వెళ్ళి చిన్నపిల్లలకు చెప్పండి. మేము మీలాంటి వాళ్ళని రోజుకి 100 మందిని చూస్తాం. అర్థమవుతుందా? మేము నాకు కొత్తగా రోజు 100 మందిని చూస్తాం. 100 మంది మాటలు వింటాం మేము. చిన్నపిల్లలు చెప్పినట్టు స్కూల్లో ఫెయిల్ అయితే ఏం చేస్తావు, ఆ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, అవన్నీ కాని మాటలు. మరి ఏం చేయమంటారు? అవి గారు మాటలు. ఏం ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి చెప్పి నీకు అర్థమవుతుందని పిల్లలకి ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పాలి నీకు? పెద్ద మాటలు కమిట్మెంట్ ఇచ్చేటోళ్ళకి ఫస్ట్ కామన్ సెన్స్ ఉండాలి. మనం కమిట్మెంట్ అడిగేటోళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి. కమిట్మెంట్ అడగండి. మరి కమిట్మెంట్ అడగండి. పైసలు ఇవ్వాలి. పైసలు ఏమని చెప్తున్నా అంతే. ఇక పైసలు కట్టు. అయిపోయింది అయిపోయింది అంతే. అయిపోయిందంటే ఏంది? ఏమంటే అయిపోయింది అంతే. ఇప్పుడు అదే నువ్వేందో ఎట్లా అంటావు నువ్వు? 1885 రూపాయలు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఇవ్వలేకపోయినావు నువ్వు ఇప్పటివాడికి 3 నెలల నుంచి. ఇక నువ్వేం కడతావు? నీకు ఫోన్ చేయడమే వేస్ట్. ఇంకా బతకడం ఎందుకు సార్? ఇట్లా బతకడం ఎందుకు సార్? మంది ముంచి బతకడం ఎందుకు? మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.